సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో పిండి వంటల సందడి మొదలవుతుంది. అయితే నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఒక ప్రత్యేకమైన స్వీట్ ఈ పండగకే హైలైట్గా నిలుస్తోంది. అదే రాజస్థానీ స్పెషల్ ఘేవర్. ఏడాది మొత్తం దొరకని ఈ మిఠాయి కేవలం సంక్రాంతి ముందు వారం రోజులు మాత్రమే దర్శనమిస్తుంది. ఈ స్వీట్ ప్రత్యేకత ఏమిటి, ఎందుకు వారం రోజులే తయారు చేస్తారనే దానికి సంబంధించిన వివరాలను మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో రాజస్థాన్ నుంచి వచ్చిన వారు చాలామంది ఉంటారు. అయితే సంక్రాంతి స్పెషల్గా గేవర్ సీట్ అనేది ఇక్కడ తయారు చేస్తుంటారు. ఓన్లీ సంక్రాంతి టైంలోనే ఈ గేవర్ సీట్ తయారు చేస్తుంటారు. గేవర్ సీట్ అనేది ఈ రాజస్థానీలకు స్పెషల్ ఐటమ్. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఈ సంక్రాంతి టైంలోనే ఈ గేవర్ సీట్ తయారు చేస్తారు. స్పెషల్గా తయారు చేయడం వల్ల ఇటు స్వీట్ తోటి ఒకటి, స్వీట్ లేకుండా ఒకటి, అలాగే నెయ్యితో, డాళ్లతో ఈ 3 రకాల గేవర్ సీట్ను తయారు చేస్తుంటారు. గేవర్ సీటు అనేది ఈ రాజస్థానీలకు ఈ సంక్రాంతి జనవరి టైంలో చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు కానీ అక్కడ వాళ్ళకి స్పెషల్గా ఇవి ఇచ్చి వీటిని 11 ఇచ్చి వారికి ఆహ్వానించడం కానీ, వాళ్ళకు విషెస్ చెప్పడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే మన నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ రాజస్థానీలు చాలా వ్యాపారాల్లో స్థిరపడ్డారు. వారందరూ కూడా ఈ గేవర్ స్వీట్ అనేది ఒక్క నిజామాబాద్లోని మా గణేష్ టెంపుల్ పక్కన దొరుకుతుంటుంది. అయితే ఇక్కడికే వస్తారు, అందరు కూడా ఇక్కడికి వచ్చి గేవర్ సీట్ తీసుకుంటున్న పరిస్థితి. అయితే గేవర్ సీట్ తయారు చేస్తున్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అనేది. ఇప్పుడు గేవర్ సీట్ ఎలా తయారు చేస్తారు? क्या क्या मिलाते हैं इसमें? घी, मैदा, फिर इसमें दूध डाल के इसको मांडी लगाते हैं, फिर घी में स्किट बनाते हैं, इसमें घी में डाल के. गीवर सीट का स्पेशल क्या है? मारवाड़ ज़्यादा इसको लाइक करते हैं. గేవరు మైదా పిండి, ఆయిల్, ఇంకా పాలు, ఇంకా అవి నెయ్యితోని తయారు చేస్తారు. ఫేనీ కూడా ఉంటాయి, దానిలో తిల్పాపిడి ఉంటాయి. ఇవి మొత్తం రకరకాలది ఇక్కడ ఉంటాయి. ఫేనీలో 3-4 రకాలది ఉన్నాయి, గేవర్లో 3-4 రకాలది ఉన్నాయి. ఇంకా ఈ స్వీట్ కూడా చేస్తారు. దానికి గేవర్ ఫస్ట్ తయారు చేసేటప్పుడు సప్పగా ఉంటాయి, స్వీట్లో పాగులో వేసి స్వీట్ చేసి ఇస్తారు అందరికీ. ఇవి ఫేనీ కూడా కేసరి ఫేనీ ఉన్నాయి, సాంబార్ ఫేనీ ఉన్నాయి. ఇంకా మస్తు సేల్ ఉన్నాయి. దానికి 100 కిలో 150 కిలోది డైలీ సేల్ ఉన్నాయి. ఓన్లీ ఆన్ సంక్రాంతిలోనే దొరుకుతాయి మనకి. ఇవి సంవత్సరం మనకి దొరకాయి, సీజన్ ఇదే ఉన్నాయి. దాని తర్వాత మనకి 365 డేస్ దొరకాయి. ఇక్కడ మన దగ్గర రాజస్థానీలు చాలా మంది ఉన్నారు. అయితే రాజస్థానీ స్పెషల్ స్వీట్ కదా, ఇక్కడ వాళ్ళందరూ ఎలా తీసుకెళ్తుంటారు? కిలోల లెక్కన ఇట్లా పీసెస్ అయి ఉంటుందా? కిలో దాన్ని తీసుకుపోతారు. ఇంకా ఇవి ఏమున్నాయి అంటే ఒక్క రాజస్థానీ సమాజ్ వాళ్ళు, ఒక ఇంటి వాళ్ళు, ఒక్క మంది కోసం 13 ఆయనకు కావాలా. ఆయన చుట్టాలకి 13 ఒక్కొక్కరికి అందరికీ ఇస్తారు. ఈ గేవర్ బరోబర్ ఇంకా ఒకటి ఐటమ్ ఉంటాయి, బయట నుంచి ఐటమ్ తీసుకుంటారు. ఆ ఐటమ్ గేవరు ఒక్కొక్కటి అందరికీ 13 వాళ్ళకు ఇస్తారు. ఆయన రాజస్థానీ సమాజ్లో ఆయన చెల్లెకి, అక్కకి అట్లా ఇస్తారు. మంచిని కొన్ని ఐటమ్స్ మంచినీతో తయారు చేస్తారు, కొన్ని డాళ్లతో తయారు చేస్తారు. ఇవి ఎక్కువ స్పెషల్గా మారడోళ్ళు బాగా ఇష్టం. ఇక మన వాళ్ళకు నువ్వుల లడ్డూలు, నువ్వుల పట్టీలు, పల్లి పట్టీలు, ఈ ఐటమ్స్ ఓన్లీ ఈ సంక్రాంతి టైంలోనే సంక్రాంతి మళ్ళీ ఈ వారం రోజుల తర్వాత దొరకదు. కానీ సంక్రాంతి అయిందంటే కథం. ఓకే, ఇగో మనం చూస్తున్నాము, ఇది గేవర్ సీటు. దీంట్లో మైదా, చక్కెర, పాలు, నెయ్యి, అలాగే డాల్డా ఇలా వేసి తయారు చేస్తుంటారు. మనం చూస్తున్నాం, ఇది ఒక్కొక్క దాంట్లో కొద్దిగా వేస్తూ దాన్ని నూనెలో చేస్తూ అప్పుడు బయటకు వస్తుంది. అయితే దీంట్లో స్వీట్తో ఒకటి తయారు చేస్తుంటారు, స్వీట్ లేకుండా అంటే షుగర్ ఉన్న వారు కూడా తినేవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ గేవర్ సీట్ని తయారు చేయడం ఇక్కడ స్పెషాలిటీ. ఇది ఓన్లీ సంక్రాంతి టైంలో మాత్రమే ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఉన్న రాజస్థానీలందరూ కూడా ఈ గేవర్ సీట్ను చాలా ఇష్టపడతారు. వారి బంధువులకు, చుట్టాలకు కూడా తీసుకువెళ్ళి ఒక 5, 10, 15 ఇలా ఇచ్చి వాళ్ళు విషయం చెప్పుకుంటారని చెప్పి గేవర్ సీట్ తయారు చేసే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామ్ సింగ్తో మహేందర్, మహాన్యూస్, నిజామాబాద్.